ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? భయం లేకుండా ఉన్నారా? ధైర్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఏదో ఒక సమస్య భయపెట్టుచున్నది కదా, ఏదో ఒక పరిస్థితి కలత కలుగజేయుచున్నది కదా. ఎందుకు భయపడాలి? యేసు ఉన్నారు కదా మీకు. కనుక సోలిపోకండి, పరిస్థితులను చూసి భయపడకండి. ఈ విధంగా ఎన్నిసార్లు వచ్చినవి. భయపడునట్లు సమస్య వచ్చింది, కలవరపడునట్లు వచ్చినది. దేవుడు మిమ్ములను చేయి విడిచిపెట్టారా? వీటన్నిటినీ దాటి వచ్చారు కదా. కనుక ఎందుకు భయపడాలి? ఈ దినము దేవుడు మీకు ఒక మాటను ఉంచి ఉన్నారు. ఏంటో తెలుసా? 34వ కీర్తన 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు అనే భక్తుడు చెబుతున్నాడు, భయపడే పరిస్థితి వచ్చినది, నన్ను చంపుటకు రాణువమే తరుముచున్నది. ఒక దేశపు రాజు నన్ను నాశనము చేయుటకు ప్రణాళిక రచించెను. మరణమునకు నాకు ఒక్కడుగు దూరం మాత్రమే ఉన్నది. అయితే నేను భయపడినట్లు విడిచిపెట్టలేదు. భయపడు పరిస్థితి కలిగినను ప్రభువుని నేను వెతికినందున ఆయనన్నిటి నుండి నన్ను తప్పించి కాపాడినారు అని చెబుతున్నారు. వెతికాను అంటే ప్రభువు వైపు చూసి నేను మొర్రపెట్టాను. దేవా నాకు సహాయము చేయుడి అని పిలిచాను. పూర్ణ హృదయముతో ఆయన్ని వెతికి తిని ఆయన నాకు సహాయం చేసి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించాను. మీరలా చెప్పెదరు. ఇప్పుడు భయపడుచున్నారు కదా, అందులో నుండి మీకు విడుదల. ఇప్పుడు ఒక పరిస్థితిని చూసి, మనుషులను చూసి, ఏదో ఒక సమస్యను చూసి భయపడుచున్నారు కదా, అది మారును. మీరు ధైర్యంగా చెప్పెదరు, భయపడిన కార్యములన్నీ చుట్టుముట్టినవి. ప్రభువు వైపు చూసి నేను మొర్రపెట్టి తిని, పరిస్థితులన్నీ మారినవి. దేవుడన్నిటినీ మేలులుగా మార్చినారు. భయపడే పరిస్థితిని దేవుడు తలక్రిందులుగా మార్చారు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానని మీరు చెప్పెదరు. విశ్వసించెదరా? మీ విశ్వాసమే కదా దేవుడు మీ మొర్రను వినుచున్నారు. మీ పక్కలోనే ఉన్నారు. మీరు పిలిస్తే వెంటనే జవాబు ఇచ్చెదరు. కనుక ఎందుకు మీరు భయపడుచున్నారు? మీ విశ్వాసము ఎక్కడ? దేవుడు తోడుగా ఉన్నారన్న విశ్వాసము మీకున్నది కదా. మీ ప్రార్థనను వినుచున్నారన్న విశ్వాసం ఉంది కదా. కనుక ఎందుకు మీరు భయపడాలి? ధైర్యంతో నా పక్కన ఉన్న యేసయ్యా స్తోత్రములు, నా పిలుపుకు జవాబిచ్చుచున్న యేసయ్యా స్తోత్రములు, ఈ విధమైన పరిస్థితి నాకు సహాయము చేయుడి అని చెప్పండి. అంతే ప్రార్థన. వెంటనే చూడండి, మార్పు కలుగును. ఈ దినమే, ఇప్పుడే అద్భుతమైన ఒక మార్పు కలుగుట మీరు చూచెదరు. మీ ఇంట్లో మార్పు వచ్చును, మీ సేవలో మార్పు కలుగును. మీరు భయపడే మనుషులు ఉన్నారు చూడండి, వారు కనబడకుండా పోతారు. భయపడే సమస్య ఉన్నది చూడండి, లేకుండా పోతుంది. మీ అవసరాలు సంధించబడును. ఏం జరిగింది, ఎలా జరిగింది అని మీరు గ్రహించలేనంతగా ప్రభు కార్యమును నెరవేర్చెదరు. కనుక ఎందుకు మీరు భయపడుచున్నారు? దేవుని చూసి చెప్పండి, నేను ప్రభువుని వెతికాను, కనుక నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను విడిపించి విమోచించినారు అని ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దేవా మిమ్మును వెతుకుచున్నాను. యేసు నామములో భయపడే పరిస్థితులన్నీ మారును గాక. యేసు నామములో నాకు జయమునిచ్చుచున్న దేవునికి స్తోత్రములు. ఆమెన్, ఆమెన్.